అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. మనలో చాలామంది మసాలా వడ తినడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా, టేస్టీగా, క్రిస్పీగా మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మసాలా వడ కోసం శనగపప్పును తీసుకోవాలి. ఇలా తీసుకున్న శనగపప్పుని ఒక 3-4 అవర్స్ అలా వాటర్‌లో నానబెట్టుకుంటే మనకి ఇక్కడ చూపించిన విధంగా పప్పు బాగా నానుతుందండి. ఇలా నానబెట్టే శనగపప్పును ఒక మిక్సీ జార్‌లో తీసుకొని మరీ ఫైన్‌గా కాకుండా కొంచెం బరకగా వచ్చేటట్లు మిక్సీని పల్స్ మోడ్‌లో పెట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. ఇలాగా మిక్సీ పట్టుకున్న ఈ వడపప్పుని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్‌లో వేసి అందులో ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో వేసాను. ఎందుకంటే ఇలా వేస్తేనే మనకు వడ క్రిస్పీగా వస్తది. నెక్స్ట్ ఇందులో స్లైసెస్ కట్ చేసిన ఆనియన్, స్లైసెస్ కట్ చేసిన కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వడ బ్యాటర్ని ఇలా ముద్దల్లా చుట్టుకొని ఇలా ఒక కవర్ మీద మరీ మందంగా కాకుండా కొద్దిగా పలుచగా వడలాగా ఒత్తి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వడలను అయితే 1 బై 1 ఆయిల్లో వేసుకుందామండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందామండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఉంచి వడలు ఫ్రై చేసినట్లయితే లోపల నుంచి బాగా కుక్ అవుతుంది. వడ కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. మనకిక్కడ వడ ఒకవైపు ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుందాము. ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ స్లోగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మసాలా వడ అనేది చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు వడ ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనకు వడ ఫ్రై అయిపోయిందని అర్థము. ఇంకొక టిప్ ఏమంటే ఆయిల్లో ఉండే బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయినట్లయితే మనకు వడ బాగా ఫ్రై అయిందనేసి అనుకోవాలండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా రెండవ వాయి కింద వడల్లాగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ అయిపోద్ది. ఇవి మనకు ఒక 3-4 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చూసాక ఎంత యమ్మీగా, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈసారి మీరు ఎప్పుడైనా మసాలా వడ చేయాలనుకుంటే ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.